హాయ్ మిత్రులందరికీ. ఈరోజు నేను ఒక 2 నిమిషాలు ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూకట్పల్లిలో అందరికీ తెలిసే ఉంటుంది. ఎంత దారుణం! ఆ పాపకు ఏమన్యాయం చేసింది? అంత చిన్న వయసులోనే అంత ఘోరమైన పరిస్థితి ఎందుకు? ఎన్ని ఎన్ని కలలు కానీ ఉంటారు వాళ్ళ తల్లి, తండ్రి, వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ. అదే స్థానంలో మనం ఉంటే మనం ఎంత బాధపడతామో. అంతెందుకు, వాళ్ళ తల్లి, వాళ్ళమ్మ గొంతు చించుకొని గుండెలు పగిలేలాగా రోదన చెప్పుకుంటుంటే నాకే గుండె బరువెక్కిపోతుంది. చూసే వాళ్ళకి మనకే ఇంత ఘోరంగా బాధగా ఉంటే, స్వయంగా వాళ్ళ కూతురు వాళ్ళ కళ్ళ ముందర లేదన్న విషయం ఏ తల్లిదండ్రులైనా ఎలా జీర్ణించుకోగలుగుతారు? వాస్తవంగా అమ్మాయి వాళ్ళ అమ్మ న్యాయమే కోరుతుంది. నా బిడ్డని తెచ్చియలేరు, ఎవ్వరు కూడా తెచ్చియలేరు, నేను కూడా తెచ్చుకోలేను అంటూ, ఇంకా ఏ తల్లిదండ్రులకి కూడా మాలాంటి బాధ రాకూడదు అనే మాటలు వింటుంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా చట్టాలు మార్చాలి. ఆమెకు ఎలాగైనా న్యాయం జరిగేలా చేయాలి. ఆ తల్లి ఎంత బాధతో చెప్తుంది, నా కూతురికి జరిగినట్టు ఏ తల్లిదండ్రులకు జరగకూడదు. నిజమే కదా? నా బిడ్డే ఆదర్శం కావాలి. త్యాగమూర్తి అమ్మ నువ్వు, నిజంగా నీకు హ్యాట్సాప్. ఇక్కడ చూస్తుంటేనే మాటలు రావట్లేదు మాకు, గుండెలు పగిలిపోయేలా ఉన్నాయి. అదే నీ స్థానంలో మేమెవ్వరమున్నా తట్టుకునే శక్తి ఉండదు. ఇక నాకు అర్థమైంది, కొంచెం బాధ అనిపించి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మేలుకోండి, చట్టాలని మార్చాలి ఎలాగైనా. ఆమె రోదన వినైనా ఆమెకు న్యాయం జరిగేలా చేయాలి. ఆ అమ్మాయికి జరిగినట్టు ఇంకో తల్లిదండ్రులకు జరగకూడదని ప్రాధేయపడుతుంది. ఆమె మాటలు కొంచెం వాళ్ళ ఎక్కడ మారుస్తారో, ఎలా మారుస్తారో, కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకు మాత్రం న్యాయమే జరగాలి. ఆలోచించండి, ఆ స్థానంలో మనం ఉంటే, మన పిల్లలే అయితే, అంటే మన దాకా వస్తే కానీ అర్థం కాదు. ఇలా ఆ అమ్మాయికి జరిగింది, రేపు నీకో నాకో కూడా జరగచ్చు ఇలాంటివి. నిజంగా ఇటువంటి ఇన్సిడెంటే జరగకూడదు. కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఆ తల్లి రోదన మన ప్రపంచానికే తలవంపులు తెచ్చేలాగా ఉంది. అమ్మ, నీ చిట్టి తల్లి ఎక్కడున్నా 10 కాలాల పాటు
మీరు బాధపడుతూనే ఉంటారు. మీ బాధ ఎవ్వరం భర్తీ చేయలేం, కానీ చిన్నారి తల్లికి ఎక్కడున్నా మళ్ళీ జన్మించి మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తుంది. చాలా బాధాకరంగా ఉంది. ఇంకా నాకు చాలా మాట్లాడాలని ఉంది, మాటలు రావట్లేదు. దయచేసి ఇంకా తల్లిదండ్రులు పిల్లల్ని మంచి చదువులు చదివిస్తూ మంచి బుద్ధి జ్ఞానం చెప్తే ఇంకా బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా మంచి బాధ్యత తీసుకోవాలి. మనం పిల్లలని కనగానే సరిపోదు. ఇక సెలవు తీసుకుంటున్నాను. తట్టుకోలేకపోతున్నాను. ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఈ వారం రోజుల నుంచి నాకు చాలా బాధాకరంగా ఉంది. మన పిల్లల స్థానంలో ఉంటే మన గుండెలు పగిలిపోతాయి కదా. మరి ఎవరిదైనా అంతే కదా, ఎవరి బాధ అయినా అంతే కదా. అమ్మ, నువ్వు ఎలా తట్టుకుంటున్నావో తల్లిగా నీకు వందనాలమ్మా.